దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 4, 5, 6 పార్ట్స్లో అంతా పోతన గారికి ఎంతో ప్రీతికరమైన అమ్మవారి గురించి ఎన్నో రకాలుగా వివరించారు. అవన్నీ దసరా నవరాత్రుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీమద్ ఆంధ్ర భాగవతం పార్ట్ 7. భాగవతం అనేది సామాన్యమైన గ్రంథం కాదు. దీని స్కందములు చూస్తే లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు. అప్పుడు చెట్టు బాగా పెరుగుతుంది. సుఖబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమైన స్తోత్రం అపారమైన మంజులమయమైన మాటలతో శోభిస్తూ ఉంటుంది. ఈ భాగవతం ఎవరు చదువుచున్నారో వారందరికీ మంచి మనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపం కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు. భాగవతం అనేది వేరొకటి కాదు, సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే. భాగవతంలో ఒక 10 పద్యములు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి కల్పవృక్షమును జోబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్కే. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతన గారు గొప్ప గొప్ప ప్రయోగములన్నింటినీ పద్యములుగా తీసుకొని వచ్చి పెట్టేశారు. వారి కోరిక ఎందుకు తీరదు? అందుకని భాగవతం అంత గొప్పది. అటువంటి భాగవతంను సుఖబ్రహ్మ వివరణ చేశారు. వ్యాస భగవానుడు నైరాస్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పారు. వ్యాస, లోకంలో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికీ కూడా తెలిసిన విషయములు 2 ఉన్నాయి. అవి అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకువచ్చి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. అందుకని అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు, డబ్బు సంపాదించుకోవడం తెలుసు, ఇంకా బొడ్డూడదు కానీ రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కార బలం తక్కువగా ఉంటుంది. అందున కలియుగంలో ఉండే వాళ్ళకి అల్పాయుర్దాయం, బుద్ధిబలం చూస్తే తక్కువ. ప్రచోదనం ఎప్పుడూ అర్ధకామముల యందు మాత్రమే ఉంటుంది. వారికి 22, 23 ఏళ్ల వయసు వచ్చేసరికి వారికి మీరు పెళ్లి చేయలేదనుకోండి, మీరు వారికి పెళ్లి చేయలేదనే విషయమును వారు మీకు తెలిసేలా చేస్తాడు. వాడు అమ్మ దగ్గరికి వచ్చి నా ఈడువాడు, వాడికి ఎప్పుడో కొడుకు పుట్టాడమ్మా అంటాడు. ఇది వాడు అమ్మా మీరు నా సంగతి పట్టించుకోవడం లేదు అని తల్లికి పరోక్షంగా చెప్పడమే. ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి, ఎప్పుడో ఒకరోజు పెళ్లి చేసుకొని మీ దగ్గరికి నమస్కారం పెట్టడానికి వచ్చేస్తాడు. అందుకని మానవుడు ఎప్పుడు అర్ధకామముల యందు తిరుగుతూ ఉంటాడు. అర్ధకామముల గురించి ఎవరికి ప్రత్యేకంగా బోధ చేయనక్కర్లేదు. భగవత్ సంబంధమును గురించి, భక్తి గురించి మాత్రం బోధ చెయ్యాలి అని నారదుడు చెప్పడం కొనసాగించాడు. రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పాడు డాక్టర్ గారు. తినవద్దని చెప్పిన పదార్థంలో తినటం ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు. అతడు తన రసేంద్రియములను నిగ్రహించుకోలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతుంది, రోగం వచ్చేస్తుంది అని తెలిసినా సరే, శరీరమే పోతుందని తెలిసినా సరే తినాలని కోరికను నిగ్రహించుకోలేకపోతాడు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి నిన్ను తరుముతోంది. డబ్బు పిచ్చి, ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వసుడవు అయిపోతూనే ఉన్నావు. అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకొని స్నానం చేస్తేనే వాడు శుద్ధి అయిపోతాడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి. మరలా ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరమునకు ఇస్తుంటే నువ్వు ఇక ఎప్పుడు ఉత్తమగతులను పొందలేవు. ఒంటికి పట్టిన బురద పోవాలంటే మంచినీటి స్నానం కావాలి. మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు?
ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ ఉన్న అమ్మ స్వభావం కలవారు ఎవరు? వ్యాస భగవానుడు. ఆయన చేయించాలి. అందుకని ఆయన భాగవతం చెప్పారు. నారదుడు వ్యాసునికి చెప్తున్నారు, నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నగ విషయముల గురించి వివరించి వ్రాసావు. అవి అన్నీ ఇప్పటికీ ప్రజలకు చాలా బాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుని కన్నా అహంకారంతో తిరగగలరు. ధృతరాష్ట్రుని కన్నా బాగా పక్కింటి వాడిది తెచ్చి దాచుకోగలరు. నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేదు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియ లౌల్యం వీనిని వచ్చే జన్మలో హీన ఉపాధులలోకి తీసుకుపోతుంది. భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు. ఒక వ్యక్తికి కామం బాగా ఉండిపోయిందనుకోండి, ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది. మీరు వినే ఉంటారు, వాడికి కామం ఉండిపోతే వాడు పైకి చెప్పలేక 70 ఏళ్ల వయసు వచ్చిన తరువాత మంచి పంచె కట్టుకొని వచ్చాడనుకోండి, తాతయ్య పెళ్ళి కొడుకులా ఉన్నావు అని సరదాకి ఎవరైనా అన్నారనుకోండి, అంటే అమ్మా అలా అనకూడదు, పెళ్ళి కొడుకులా ఉన్నాననకు, మిమ్మల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వారిలా ఉన్నారని అను. అది నా శరీరమునకు సరిపోతుంది. ఇంకా నేను పెళ్ళి కొడుకునేమిటమ్మా అని అనాలి. కానీ వాడు అలా అనడు. వాడు ఏమంటాడంటే, నాకు పిల్లనిచ్చేవాళ్ళెవరు అంటాడు. అంటే వాడికి కడుపులో ఎంత బాధ ఉందో చూడండి. వానికి 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడం లేదు. నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే సంబంధాలు చూసి తాతగారు మీరు చేసుకోండి అని పిల్లను తెచ్చి పెళ్లి చేయవచ్చు కదా అని వీడికి కడుపులో బాధ. వృద్ధాప్యంలో ఒక విధమైన ధూర్తతనం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో అంత్యం నందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. అప్పుడు శరీరంలోంచి నిరంతరం చీము స్రవించే వ్రణములు బయలుదేరుతాయి. అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంత దూరంలో ఉండే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. ఎవరు వాని దగ్గరకు వెళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడ్డం తర్వాత అప్పుడు కామం పోతుంది. నీవు వ్యాసుడైనందుకు అంత బాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం ఉత్తర జన్మకు వెళ్లకుండా ఆపే శక్తి వీళ్ళకి ఇవ్వాలి. వ్యాస, నీవు ఏమి ఇవ్వాలో తెలుసా? భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు. వాడు తెలుసుకో తెలియకో వచ్చి భాగవతును వినడం కానీ చదవడం కానీ చేస్తే అంత మాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వాని ఖాతాలో వ్రాస్తాడు. వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి వానిని మంచి జన్మ వైపుకు తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒక మంచి మాట చెప్పు. అంతేకాని నీవు మరలా అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమి ప్రయోజనం ఉండదు. హరినామ స్మృతి లేని కావ్యం వృధా. దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. హరినామ స్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామమును చెప్పని కావ్యం నీవు ఎంత గొప్ప అర్థముతో చెప్పినా అది తద్దినం పెట్టే చోటికి కాకులు వచ్చే రేవు లాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విషయములు, భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు. భాగవతంలో అటువంటివి చెప్పు అని చెప్పాడు నారదుడు. జై శ్రీమన్నారాయణ. ఈ భాగవతం పార్ట్ 7లో చెప్పిన విధంగా మనందరం ఇక నుంచైనా ఈ ప్రాపంచిక విషయాలను
పక్కన పెట్టి ఎంతో కొంత హరినామ స్మరణ, భగవంతుని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.